హాయ్ ఫ్రెండ్స్, మసాలా దోసకి మనము లోపల పెట్టిన ఆలు మసాలా ఎంత బాగుంటే ఈ దోశలకి టేస్ట్ అంతే బాగుంటుంది. మెయిన్ ఈ దోశల్లోకి చట్నీ కానీ మసాలా కానీ ఏది బాగలేకపోయినా మనం తినాలనిపించదు కదా. ఇది నేను ఎప్పుడు చేసిన ఈ ఆలు మసాలాని ఇలా చేస్తాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు. దానికోసం గ్యాస్ మీద కడాయి కానీ ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇందులో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇంకా కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకున్నాక కారం కోసం పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని, కొన్ని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోనే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని సగం ఫ్రై అయిన తర్వాత పసుపుని ఇంకా ఉడికించిన ఆలుల్ని సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. పైనుంచి కొన్ని వాటర్ ఇలా జల్లుకుంటే ఈ ఆలు మసాలా అన్నది డ్రై అయిపోకుండా స్మూత్గా ఉంటుంది. ఇంకా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే మీ ఆలు మసాలా అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశల్లో వేసుకున్న తర్వాత ఆ దోశలు సగం ఫ్రై అయిన తర్వాత ఈ ఆలు మసాలాని పెట్టుకొని మనము నచ్చిన చట్నీతో తినొచ్చు. ట్రై చేయండి. బాయ్.